ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను ఒక హిల్ ఏరియాలోకి వచ్చాను. చూడండి, ఇదే ఆ హిల్ ఏరియా. ఇక్కడ ఏంటంటే నేను ఒక 1 నైట్ స్టే చేస్తాను. స్టే చేసిన తర్వాత ఎలా స్టే చేస్తానంటే ఏం లేవు నా దగ్గర, ఓన్లీ ఒక వాటర్ బాటిలే ఉంది. ఇది సర్వైవల్ ఛాలెంజ్ అనమాట, 24 అవర్స్ సర్వైవల్ ఛాలెంజ్. ఇక్కడైతే నాకు ఏమి రీసోర్స్ ఏం లేవు, జస్ట్ ఒక వాటర్ బాటిల్ ఉంది అంతే. ఇంకా మనమైతే ఇక్కడ ఒక షెల్టర్ అయితే నేను బిల్డ్ చేస్తాను, ఒక చిన్న షెల్టర్. నేను నైట్కి ఉండటానికి, పనుకోవటానికి ఫైర్ క్యాంప్ చేస్తాను. మళ్ళీ ఫైర్ క్యాంప్ వేసి ఇక్కడే స్టే చేసి మళ్ళీ రేపు మార్నింగ్ రిటర్న్ అవుతాను. చూడండి ప్లేస్ ఎలాగుందో. ఓకే, నన్ను ఫాలో అయిపోండి, ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. జస్ట్ నా దగ్గర ఒక వాటర్ బాటిల్ ఒక్కటే ఉంది. ఇంకా నా మైండ్ ఏం చెప్తే అది చేయటమే. ఇంకా జస్ట్ ఒక వాటర్ బాటిల్. ఈరోజు సర్వే అవుతానో లేదో చూద్దాము. ప్రజెంట్ నేను ఉన్న హిల్ చూడండి ఎంత స్లోప్గా ఉందో. వెనక ఇలాగుంది, కరెక్ట్గా ఈ షేప్లో ఉంది. మొత్తం పైదాకా అంతే ఉంది. పైన ఏమో ఇంకా ఫారెస్ట్ ఏరియా లాగా ఉంటుంది పైన. చూద్దాము ఈ ఏరియాలో సర్వైవల్ ఎంత కష్టమో చూపిస్తాను మీకు. పైకి వెళ్ళటము కొంచెం కష్టము, కింద దిగటం మాత్రం చాలా ఈజీ. ఇక్కడ చూడండి, ఇది ముళ్ళ చెట్టు, ముళ్ళు వేసింది. లోపల దిగిపోయింది ముళ్ళు. కొంచెం జాగ్రత్తగా చూసుకొని, ఈ ప్లేసు ఇవన్నీ ముళ్ళులే, జాగ్రత్తగా చూసుకొని వెళ్తే సేఫ్గా రీచ్ అవుతాం. అయినప్పటికీ చూడండి ఎలా పట్టుకుంటాము. అయినప్పటికీ నేను ఫుల్ హ్యాండ్ చేశాను, అయినా కానీ ఇక్కడ పట్టుకుంది. చూడండి అడవి ఎలాగుందో మొత్తం. ప్రజెంట్ అయితే ఒక దగ్గర ఆగి వాటర్ తాగడం బెటరా. మనం ఎక్కడికైనా ఆఫీసుకి కానీ, స్కూల్కి కానీ, కాలేజీకి కానీ వెళ్ళాలంటే అబ్బా ఈరోజు వెళ్ళాలా అనిపిస్తుంది. ఈ ఫారెస్ట్ ఏరియా, ఈ హిల్ ఏరియా ఎంత డేంజర్ అయినప్పటికి కూడా వెళ్ళిపోదాం అనిపిస్తుంది. అంటే మనకి దీనిలో ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మనం ఎంత డేంజర్ ఉన్నా కానీ వెళ్ళిపోదాం అనిపిస్తుంది. మనకి సర్వైవల్ కావాలంటే, సర్వైవల్ చేస్తున్నామంటే మనకు మెయిన్గా కావాల్సినవి ఫస్ట్ అయితే వాటర్ లేకుండా, ఫుడ్ లేకుండా అయితే ఒక 7 days అయినా మనం లీవ్ చేయొచ్చు, బతకొచ్చు. కానీ వాటర్ లేకుండా అయితే మనం 24 hours కూడా ఇక్కడ బతకలేము ఎగ్జాక్ట్గా. మళ్ళీ ఫైర్, మనకు కావాల్సింది ఫైర్ కూడా. లైట్గా ఫుడ్ అనమాట, లైట్గా ఉంటే సరిపోయింది. నాకు తెలిసి 24 hours సర్వైవల్కి ఫుడ్ ఏమంత అవసరం లేదు, ఉన్నా బెటరే. కొంచెం పైకి ఎక్కాలంటే ఎనర్జీ కావాలి కదా ఎక్కువగా. చూడండి వే ఎలా ఉందో. ఇప్పుడే పైకి వెళ్తుంటే ఒక సౌండ్ అయితే వినిపించింది. అదేం సౌండ్ అంటే ఫాక్స్, నక్క సౌండ్. చిన్నగా ఉంటుంది కదా నక్క, దాని సౌండ్. పైకి వెళ్తున్నాం అని కాదు, మన చేతిలో అయితే ఏదో ఒకటి ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే దాన్ని ఏమి కొట్టేసి ఏదైనా చేసేసి అది కాదు, జస్ట్ డిఫెండ్ చేసుకోవటానికి. చూడండి ప్లేసు ఎంత నిర్మానుష్యంగా ఉందో. చాలా నిర్మానుష్యంగా ఉంది. అయితే మనకైతే ఒక స్టిక్ అయితే కావాలి. ఇక్కడ ఒక స్టిక్ ఉంది చూడండి.
ఇది ఒకటి ఉంటే చాలు, దేన్నైనా కొంచెం డిఫెండ్ చేయొచ్చు. మరి మనకి నైట్ మనం ఇక్కడే స్టే చేస్తాం కాబట్టి మనం ఇక్కడ కొంచెం షెల్టర్ అయితే కట్టుకుందాము. షెల్టర్ అయితే అయిపోయింది, 90% అయిపోయింది. పైన అయితే వేడి అయితే చాలా ఎక్కువ ఉంది వేడి. మనం షెల్టర్లోకి వెళ్దాము. అమ్మా కొంచెం చల్లగా అయితే ఉంది, పర్లా చాలా చల్లగా ఉన్నట్టే బయటతో పోలిస్తే. బయట చూడండి ఎండ అలా ఉంది. ఇది నేనున్న ప్లేస్ షెల్టర్లో. ఇప్పుడే ఫైర్ క్యాంప్కి కావాల్సినవన్నీ సెట్ చేసేసాను. అయితే లైట్ ఇంకా ఫెయిల్ అవడానికి ఒక 15 మినిట్స్ ఉంది ఇంకా. ఈలోపు ఏంటంటే ఈ ప్రదేశం అంతా, ఈ ఏరియా మొత్తం చాలా సైలెంట్గా ఉంది. చాలా అంటే చాలా సైలెంట్గా ఉంది. ఏంటంటే ఫస్ట్ నేచర్లో సైలెంట్గా ఉండటం అనేది చాలా భయం కలిగిస్తుంది. కానీ మనలో చాలామంది ఇంతే భయపడుతూనే ఉంటారు. కానీ ఒకసారి భయం అలవాటు అయిపోయిందా, భయం నిన్నేం చేయటం కాదు కదా, నువ్వే భయాన్ని ఏదో ఒకటి చేసేస్తావు, అలా ఉంటుంది. మనలో చాలా మంది ఏంటంటే ఇలా ఒంటరిగా రావడానికి చాలా భయపడతారు. చూడండి ప్లేస్ ఎలాగుందో, ఇక్కడ ఒక్కడు లేడు. ఈ ప్లేస్, ఇలాంటి ప్లేసులు రావాలంటే చాలా భయపడతారు. కానీ ఒకసారి అలవాటు అయిపోయిందా చాలా ఈజీ అంటే ఏం లేదు, ఒక ధైర్యం వచ్చేస్తుంది, ఎక్కడ లేని ధైర్యం వచ్చేస్తుంది, మనల్ని ఎవడరా చేసేది అన్న ఇది వచ్చేస్తుంది. ఫైర్ అయితే వేస్తాను చూడండి. చాలా ఎక్కువ వస్తుంది ఫైర్, ఎందుకంటే కట్టెలు కాలిపోయి ఉన్నాయి కదా, ఎండిపోయినాయి బాగా కట్టెలు. చూడండి ఎలా వస్తుందో ఫైర్. మన స్వీట్ పొటాటోస్ కూడా ఇక్కడే ఉన్నాయి దీనిలోనే. ఫైర్ మన మీదకి అయితే వస్తుంది బాగా. చూద్దాం, నైట్ అయిపోయింది చూడండి, మొత్తం నైట్ అయిపోయింది. ఈ నైట్ ఇక్కడే స్టే చేస్తాను వెనక.
సర్వైవల్ అంటే అందరూ అనుకుంటారు ఆర్టిఫిషియల్గా టెంట్ వేసుకొని వెళ్ళి చేయటం అని అనుకుంటారు అందరూ. క్యాంప్ ఫైర్లు ఇవన్నీ ఏంటంటే పాష్గా ఉంటాయి, కానీ ఇది అసలేం అన్నమాట. ఎప్పుడైనా రాగానే చెయ్యాలి, ఏదైనా రాగానే ఉండాలి. టైం అయితే ఇప్పుడు 7:30 అలా అవుతుంది, 7:38 అలా అవుతుంది. నైట్ ఇదిగో ఈ ఏరియాలోనే కొనుక్కుంటాను. చెమట అనేది ఎక్కువ వచ్చేస్తుంది, ఈ వేడి ఎక్కువ. మన ఇంట్లో వాళ్ళందరూ ఇలాంటి పనులు చేయడానికి అసలు ఒప్పుకోరు కదా. కానీ ఇక్కడ ఉన్న కిక్ మరి దేనిలో ఉండదు, దేనిలో మరి రాదు. ఇది చూడండి, ఈ ఫైర్ వీటిల్లో ఈ లోన్లీగా ఉండేవాళ్ళు, అంటే లోన్లీగా ఉంటారు కదా, వాళ్ళకి దీన్ని వదిలైతే వెళ్ళబుద్ధి అవ్వదు. స్వీట్ పొటాటో టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది. చాలామంది ఇది బాయిల్ చేసి తింటారు, కానీ ఒరిజినల్ టేస్ట్ ఇలా కాలిస్తేనే వస్తుంది. సూపర్ ఉంది.